మిత్రులారా, శ్రీ రామానుజాచార్యుల జన్మదిన సందర్భముగా నా వీడియోకి స్వాగతం. హిందూ పంచాంగం ప్రకారం జన్మదినాన్ని చైత్ర శుద్ధ పంచమి రోజున శ్రీ రామానుజ జయంతిగా జరుపుకుంటారు. భక్తి, జ్ఞానం, సమానత్వం ఈ మూడు విలువలను ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్య. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో జరిగే రామానుజ జయంతి ఆయన జన్మదినాన్ని స్మరించుకునే పవిత్ర సందర్భంగా మనం జరుపుకుంటాం. వైష్ణవంలోని ప్రధాన శాఖ అయిన విశిష్టాద్వైతపు ప్రధాన ఆచార్యుడు రామానుజుడు. 11వ శతాబ్దంలో జన్మించిన రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. భగవంతుడు ఒకడే కాని ప్రతి జీవిలో ఆయన ఉన్నాడు అనే సందేశాన్ని ప్రపంచానికి అందించారు. ఆయన భావజాలం ప్రకారం భక్తి ద్వారా ప్రతి మనిషి మోక్షాన్ని పొందగలడు. జాతి, వర్ణం, స్థితి అనే తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలని ఆయన బోధించారు. 1017వ సంవత్సరంలో శ్రీ పెరంబుదూరులో కాంతిమతి, ఆసురి కేశవాచార్యులు అనే పుణ్య దంపతులకు శ్రీ రామానుజాచార్యుల వారు జన్మించారు. ముందుగా కంచిలోని పెరియ నంబి అనే గురువు వద్ద వేదాంత విద్యాభ్యాసం చేశాడు. ముందుగా పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత విరక్తి కలిగి సన్యాసం స్వీకరించారు. శ్రీరంగంలో గోష్ఠి పూర్ణుడు అనే ఆచార్యునకు శిష్యుడై అష్టాక్షరి మంత్ర ఉపదేశం పొందాడు. అష్టాక్షరి మంత్రం అనగా ఓం నమో నారాయణ. గురువు గోష్ఠి పూర్ణుడు వారించినా వినకుండా ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ వినపడేలా రంగనాథ ఆలయ వేదికపైకి ఎక్కి బిగ్గరగా ఉచ్చరించాడు. ఏళ్లపాటు శ్రీ రంగనాథ ఆలయానికి అధిపతిగా ఉన్నాడు. భారతదేశం నలుమూలలా వైష్ణవత ప్రచారం చేశాడు. రామానుజాచార్యులు ఆలయాల ద్వారాలను అందరికీ తెరవాలని కోరారు. అందుకే ఆయనను సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు. జీవుడు వేరు, బ్రహ్మం వేరు. బ్రహ్మం శరీరీ, జీవుడు శరీరం. అలాగే జడ ప్రకృతి కూడా వేరు. జీవుడు, జడ ప్రకృతి రెండూ బ్రహ్మానికి శరీరం, జ్ఞానం కాదు. భక్తి ఒకటే ఏకైక మోక్ష సాధనం అన్నారు రామానుజులు. బ్రహ్మం అనేది జీవుడు మరియు జగత్తు అనే రెండు విశేష తత్వాలతో కూడినది అని రామానుజులు చెప్పడం చేత ఆయన తత్వం విశిష్టాద్వైతం విశేషించబడిన అద్వైతం అయ్యింది. శ్రీ రామానుజుల వారు కుల, జాతి విభేదాలకు అతీతంగా భక్తి మార్గాన్ని ప్రజలకు బోధించాడు. ఈ భక్తి మార్గం దేశమంతటా వ్యాపించింది. శ్రీ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మహానుభావుడు. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయంలోనే శ్రీ రామానుజాచార్యుల వారు పరమపదం పొందినట్లు విశ్వాసం. శ్రీరంగం ఆలయంలో ఆయన శిష్యులు శ్రీ రామానుజాచార్యుల వారి శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, కుంకుమ పువ్వు మరియు ఔషధ పదార్థాలతో సంరక్షించారు. తరువాత ఆయనను పద్మాసనంలో యోగ స్థితిలో కూర్చోబెట్టారు. ఈ సంరక్షిత శరీరాన్ని తాను ఉడే తిరుమేని అని పిలుస్తారు. దీనిని రంగనాథస్వామి ఆలయంలో 3వ గోపురం తర్వాత కుడి ఇపు ఒక ప్రత్యేక సన్నిధిలో ప్రతిష్ఠించారు. భక్తులు ఇది విగ్రహం కాదు, నిజమైన శరీరం అని విశ్వసిస్తారు. నేటికి పూజారులు శరీరాన్ని సంరక్షించేందుకు కర్పూరం, కుంకుమ పువ్వు, ప్రత్యేక వస్త్రాలు ఉపయోగిస్తున్నారు. బయటకు చూస్తే విగ్రహంలా కనిపించినా లోపల ఆయన శరీరమే ఉందని సంప్రదాయం చెబుతుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజాచార్యుల వారు ఎల్లప్పుడూ శ్రీరంగంలోనే ఉన్నారని భావిస్తారు. ఆయన సన్నిధి ఆలయంలో అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి. చివరి రోజు ఆయన పద్మాసనంలో కూర్చొని ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేస్తూ శిష్యుల మధ్యలోనే శాంతంగా పరమపదించారు. ఈ ఘటనను శ్రీ వైష్ణవులు దివ్యమైన లీలా ముగింపుగా భావిస్తారు. తన చివరి రోజులలో శ్రీ రామానుజాచార్యుల వారు తన చుట్టూ శిష్యులను కూడగట్టుకొని ఆయన ముఖ్యమైన ఉపదేశాలు ఇచ్చారు. శ్రీమన్నారాయణునిపై అచంచల భక్తి కలిగి ఉండాలి. గురువు, భక్తులు మరియు భగవంతుని సేవను జీవిత ధర్మంగా భావించాలి. అహంకారం, ద్వేషం, అసూయ వంటి వాటిని దూరంగా ఉంచాలి. దివ్య ప్రబంధం మరియు శాస్త్రాలను నిత్యం అధ్యయనం చేయాలి. ఈ ఉపదేశాలను చరమ శ్లోకం భావంగా భావిస్తారు. ఈ పవిత్ర దినమున దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తిరుమల టెంపుల్, శ్రీరంగం రంగనాథస్వామి టెంపుల్ వంటి ప్రదేశాల్లో ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. భక్తులు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారు, దివ్య ప్రబంధం పఠనం చేస్తారు, అన్నదానం నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రామానుజాచార్య విగ్రహాలకు అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణలు చేస్తారు. ప్రవచనాలు, భజనలు, సత్సంగాలు నిర్వహించి ఆయన బోధలను ప్రజలకు తెలియజేస్తారు. శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన జీవితాల్లో భక్తి, సేవ, సమానత్వం అనే విలువలను గుర్తు చేసే రోజు. ఈ వీడియో చూసిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.